చెప్పండి. వినొస్తుందా? యా యా 7 సంవత్సరాలు ఆయన కూతురు పోయి ఆ తర్వాత మళ్ళా ఆ బిడ్డ మళ్ళా నాకు తిరిగి రాలే. వినొస్తుందా సార్? హలో వినపడుతుంది చెప్పండి అమ్మా. వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. పోయిందంటే మళ్ళీ ఇంతవరకు నాకు నా బిడ్డ పోయిందంటే నాకు ఇయ్యాల అనిపించింది. నాకు కూతురు నన్ను మధ్యలో మాట్లాడలేదు, నా బిడ్డ నాకు ఫోన్ మాట్లాడలేదు, నాకు ఆమె కాంటాక్ట్ లేదు. అంటే ఆవిడ సొంతంగానే ఉద్యమంలోకి వెళ్ళిందమ్మా, ఎవరన్నా తీసుకెళ్లారా? తీసుకెళ్ళారు సార్. ఎవరమ్మా? తీసుకెళ్ళారు. ఎవరు తీసుకెళ్లారు? తీసుకెళ్ళారు బయట వాళ్ళే తీసుకెళ్ళారు. ఎవరమ్మా తీసుకెళ్ళింది ఉద్యమంలోకి? ఉన్నారు లేడీస్, ముగ్గురు ఉన్నారు. దేవి, శిల్ప, స్వప్న. మీకు చెప్పే వెళ్ళిందమ్మా, చెప్పకుండా వెళ్ళిపోయిందా? నాకు చెప్పలేను. అక్కడ పోతున్నాను చెప్పలే, ఉద్యానికి పోతున్నాను చెప్పింది, జాబ్కి పోతున్నాను చెప్పింది. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయిని మావోయిస్టులు జాబ్కి పోతున్నాను చెప్పింది, కానీ నాకు ఇంతవరకు వాళ్ళ మావోయిస్టులు మీ అమ్మాయిని మరణశిక్ష విధించి మృతదేహాన్ని మీకు అప్పచెప్పారు, డెడ్ బాడీని. ఎందుకు చంపేశారు అనుకుంటున్నారమ్మా? ఎందుకు చంపేశారు అనుకుంటున్నారమ్మా? ఏంటి చెప్పారు సార్? ఎందుకు చెప్పారో నాకేం తెలియదు. నాది అటు ఏం జరిగింది, ఎట్లా ఉపయోగించారు నాకు? ఇప్పుడు మీరు బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్నారు. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా పోచమ్మ గారు? న్యాయమేం సార్? నాకు న్యాయం జరగాలి. నా కూతురుని పోయి చంపేసిండ్రు, నా కూతురుని చంపేసారు. ఏంటికి చంపేసారో నాకు తెలియదు. నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు అది ఏ న్యాయం కోరుకుంటున్నారు పోచమ్మ గారు? ఏ న్యాయం కోరుకుంటున్నారు? నా పిల్లు ఉంటే నాకు ఏమైనా నాకు సాయం, నా బిడ్డ ఉంటే నాకేమైనా సాయం చేసు కదా. ఈ 7 ఏళ్లలో ఎప్పుడు మీ బిడ్డ మీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదమ్మా? ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత 7 ఏళ్లలో ఎప్పుడు చేయలేదా? నాకు తోడు ఏ నాడు మాట్లాడలేదు నాతో. నా బిడ్డ పోయింది, ఆనాడు పోయిందంటే ఇవాళ నా బిడ్డ ముఖం చూసిన నేను. బిడ్డ నర్సు కోర్సు చేశారమ్మా? నేను మర్చిపోలేదు సార్, నేను అస్సలే మరవను. నాకు ఇంకా బాధలు ఎక్కువ ఉన్నాయి. నా బిడ్డ పోయింది 7 సంవత్సరాలకు ఇవాళ కలిసింది నాకు. అంటే మీ బిడ్డని బలవంతంగా తీసుకెళ్లారనుకుంటున్నారా? ఇష్టపూర్వకంగానే వెళ్ళిందా? ఇష్టపూర్వంగా బలవంతం చేసిందో ఏం చేసిందో ఇంతకెళ్ళి అయితే తోలుకపోయింది. మీరప్పుడు వీళ్ళ శిల్ప మీద